గొర్రెల మంద ఉంటుంది. ఆ గొర్రెలు కాసే వ్యక్తి ఉంటాడు. ఆ గొర్రెలకు ఒక్కడే కాపరి. ఆ ఒక్క కాపరిని ఉండాలి కనీసం. ఆ కాపరి లేడనుకో, గొర్రెలు అడవిలోకి పోయిన తర్వాత ఒక గొర్రె ఇటు పోతుంది, ఒక గొర్రె అటు పోతుంది, ఇంకో గొర్రె ఇంకో కేలు, ఇంకో గొర్రె ఒక్కొక్క గొర్రె ఒక కేలు పోతుంది. చివరికి దానికి మేత దొరకవచ్చు, ఒకదానికి మేత దొరకకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అదే కాపరి ఉండనుకో, ముందుగానే చూస్తాడు. కాపరికి ముందు చూపు ఎక్కువ, గొర్రెలకేమో సైడ్ చూపులు ఎక్కువ. ఇంతకుముందు చెప్పాను కదా, గొర్రెకి ఎదురుగా ఉన్నది కానరాదు, అటు సైడ్ ఉంది ఇటు సైడ్ ఉందే కానొస్తుంది. గొర్రెలకి మీరు గమనించండి, ఒక మహానుభావుడు చెప్పిన మాట ఏంటంటే, ఎదురుగా దూరపు చూపు గొర్రెలకు కానరాదంట, అటు సైడ్ ఇటు సైడే కనపడదు. అందుకోసం ఒక గొర్రె ఇటు తొలిగిందంటే ఏం చేస్తాయి, ఇక మిగతా గొర్రెలన్నీ అటే పోతాయి. ఎందుకంటే సైడ్ది బాగా కనపడుతుంది, ఎదురుగా ఉన్నది కానరాదు. ఇటే పోవాలనుకుని ఇటే పోతుంది. ముందు ఇంకొక గొర్రె సక్రంగా పోయినా కానీ అటు పోయింగా ఇటే, మళ్ళీ అటు పోయింది కూడా వెనక్కి తిరిగి